తెలంగాణలో 3 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలోని రేషన్ షాపుల ముందు ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. తమ్ ప్రాసెస్ లేట్ కావడం, సర్వర్ సమస్యలు తలెత్తడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బియ్యం పంపిణీ సులభతరం అవుతుందన్నారు రేషన్ డీలర్లు. రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. వర్షాకాలంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు డీలర్లు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగనుంది. డిస్ట్రిబ్యూషన్ కోసం 5.58 లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉంచారు అధికారులు. రాష్ట్రంలో 17,349 రేషన్ షాపుల్లో పంపిణీ జరుగుతోంది. 3 నెలల బియ్యం పంపిణీకి 6 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తూ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పాస్ మిషన్లోనూ సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో జనం రేషన్ బియ్యం కోసం షాపుల ముందు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేషన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం నుంచే షాపుల దగ్గర బారులు తీరి బియ్యం తీసుకెళ్తున్నారు జనం. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ ఇష్యూలతో కాస్త ఇబ్బందులు తలెత్తినా త్వరతగతిన బియ్యం పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు అధికారులు. టెక్నికల్ సమస్యలతోనే పంపిణీ ఆలస్యం అవుతుందంటున్నారు డీలర్లు. 3 నెలల సన్న బియ్యాన్ని సర్కారు ఒకేసారి పంపిణీ చేయడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జనం రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు. ఈ ప్రాసెస్ ఆలస్యం అవుతూ ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కోటా కింద వేరువేరు రేషన్ కార్డులు ఉండటంతో ఈ పాస్ మిషన్లతో తాము తీసుకునేందుకు ఆలస్యం అవుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇది స్టేట్ కార్డు కాబట్టి 3 ట్రాన్సాక్షన్ జూన్, జూలై, ఆగస్ట్. అది సెంట్రల్ కార్డ్ అయింది అనుకోరి. జూన్ది సెంట్రల్ కోటా వన్స్, స్టేట్ కోటా వన్స్, సేమ్ అట్లా 6 టైమ్స్ కొట్టాలి. మామూలుగా అయినా సింగిల్ స్టేట్ కార్డ్ అయినా కూడా 5 మినిట్స్ పడుతుంది. యావరేజ్గా పర్ హవర్ 8 to 9 మెంబర్స్ అవుతున్నారు. సింగిల్ ట్రాన్సాక్షన్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రేషన్ బియ్యం కోసం జనం బారులు తీరారు. ఖాళీ సంచుల లైన్ లో పెట్టి బియ్యం కోసం వేచి ఉంటున్నారు. 3 సార్లు లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు సేకరించి బియ్యం పంపిణీ చేస్తున్నామంటున్నారు డీలర్లు. ఈ పాస్ మిషన్, వెయిట్ మిషన్ కు బ్లూటూత్ కనెక్షన్ తొలగిస్తే త్వరగా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు డీలర్లు. ఇందులో మనము 3 నెలలు ఇవ్వాలంటే 3 సార్లు కార్డుదారుని యొక్క వేలిముద్ర తీసుకోవాల్సి వస్తుంది. అందులో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బియ్యం వేరువేరుగా చేయవలసి వస్తుంది. అందుకని 20 నిమిషాల టైం పడుతుంది. ఈజీగా కావాలనుకుంటే బ్లూటూత్ కనెక్షన్ తీసేస్తే తొందర చేయడానికి ఈజీగా ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. సన్న బియ్యం కోసం తెల్లవారుజాము నుంచి జనం క్యూ కట్టారు. 3 నెలల రేషన్ అందుకోవడం కోసం రేషన్ షాపుల దగ్గర జనం గంటల తరబడి వేచి ఉంటున్నారు.